పత్రికా మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. గడిచిన కొద్ది కాలంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దేవాలయాలకు సంబంధించినటువంటి అంశాలపై విశ్వ హిందూ పరిషత్ యొక్క అభిప్రాయాన్ని స్పష్టం చేయదలుచుకున్నాం. ప్రభుత్వానికి అదే సందర్భంలో యావత్ హిందూ సమాజం కూడా దీన్ని గమనించే విధంగా ఈ మధ్య ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి దేవాలయాల విషయంలో, దేవాలయాల భూముల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయి హిందూ సమాజానికి. నిన్న మనం ఒక వార్త చూసాము. దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు 1.5 ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తుల భూములు దేవాలయ భూముల్లో నెంబర్లు మారి కలిపారు. కాబట్టి వీటన్నిటినీ కూడా తిరిగి ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేటటువంటి విషయంలో ముఖ్యమంత్రి గారు అధికారుల్ని ఆదేశాలు జారీ చేశారు అనేటటువంటి ఒక వార్త వచ్చింది. దీనిని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తోంది. ఎందువల్లంటే గతంలోనే ప్రభుత్వాలు ఒక కమిటీని ఏర్పాటు చేసి దేవాలయ భూములకు సంబంధించినటువంటి విషయాల్లో సంపూర్ణమైన నివేదికను తీసుకున్నాయి, రిపోర్టు తీసుకున్నాయి. ఆనాడు దేవాలయ భూములుగా ఉన్న భూములు ఈనాడు వాటి సర్వే నెంబర్లు మారడము, ప్రభుత్వ వ్యక్తులు అవ్వడము, ప్రజల ఆస్తిగా దాన్ని చూపించడము అని చెప్పంటే కమిటీ నివేదిక తర్వాత జరిగినటువంటి విషయం మీద దర్యాప్తు చేయవలసింది పోయి ప్రభుత్వము ప్రజలకు ఇబ్బంది లేకుండా దేవాలయ భూములు ఏవైతే సర్వే నెంబర్లు మారాయో వాటిని ప్రైవేటు వ్యక్తులకు అందిస్తాము అన్నటువంటి నిర్ణయం ప్రభుత్వం వైపు నుంచి వస్తే విశ్వ హిందూ పరిషత్ ఈ విషయాన్ని ఎండగడుతుంది, తీవ్రంగా ప్రతిఘటిస్తుంది. ఏ పరిస్థితుల్లోనూ కూడా దేవాలయాలకు భూములు ప్రభుత్వాలు ఇవ్వలేదు. ప్రభుత్వాలు దేవాలయ భూముల్ని కాపాడవలసినటువంటి సంరక్షకులు మాత్రమే. సామాన్యమైన గ్రామీణ భాషలో చెప్పాలంటే కాపలా కాయవలసినటువంటి పరిస్థితి మాత్రమే వారికి ఉన్నది. ఈ పరిస్థితిలో దేవాలయం ఈ 1.5 ఎకరాల విషయంలో స్పందనని ఖండించడంతో పాటుగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్బన్ ప్రాంతాల్లో ఉన్న దేవాలయ భూముల్ని 33 సంవత్సరాలకి దీర్ఘకాలిక లీజుకు ఇచ్చే విధంగా జీవో నెంబర్ 139 తీసుకురావడం జరిగింది. దేవాదాయ శాఖకి చాలా స్పష్టమైనటువంటి విధి విధానాలు ఉన్నాయి. 11 సంవత్సరాలకు మించి భూమిని లీజుకి ఇచ్చే అవకాశం లేదు. 11 సంవత్సరాలకు ఇవ్వాలన్నా కూడా ఆ భూమికి కావలసినటువంటి సేఫ్ డిపాజిట్ కట్టించుకుని 11 సంవత్సరాలకు టెండర్లో వాళ్ళు తీసుకున్న తర్వాత 2 సంవత్సరాలకు ఒకసారి 20% ఆ అద్దెని పెంచుతూ వాళ్ళు శాశ్వత భవనాలు నిర్మాణం ఏమైనా చేస్తే దేవాదాయ శాఖ వదిలేయాలి, దేవాదాయ శాఖ ₹1 కూడా ఇవ్వదు అందులో నిర్మాణాలకి అనేది కూడా ఆ విధి విధానాల్లో దేవాదాయ శాఖలో ఉంటే ఈ 11 సంవత్సరాలు ఏ అవసరం వచ్చిందని 33 సంవత్సరాలు చేయాలనుకున్నారు. దీనిని న్యాయస్థానాల ద్వారా నిలుపుదల చేయడం జరిగింది, స్టే తీసుకురావడం జరిగింది. అదే సందర్భంలో దేవాలయ భూముల విషయంలో ఈ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది అన్న దానిలో విశ్వ హిందూ పరిషత్కి ఏ మాత్రమూ కూడా అనుమానం లేదు. గొడుగుపేట, కృష్ణా జిల్లా గొడుగుపేట వెంకటేశ్వర స్వామి దేవాలయం భూమి గొల్లపూడిలో విజయవాడలో ఉంటే 40 ఎకరాల సుమారు ఆ భూమిని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కోసము, గోల్ఫ్ కోర్టు కోసము కేటాయించడము, వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా రాత్రికి రాత్రి లక్షల టన్నుల మట్టిని తోలేసి అందులో దాని వ్యవసాయ భూమిని కాస్త వ్యవసాయేతర భూమిగా మార్చేయడము, దీని మీద సుప్రీంకోర్టు స్టే ఇచ్చి దీన్ని ఆపే ప్రయత్నం చేస్తే 56 రోజుల్లో దాన్ని మళ్ళీ ఖాళీ చేసి అప్పగిస్తాము అని సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చి ఇప్పటికి 100 రోజులైనా కూడా ఆ భూమిని ఖాళీ చేసి గొడుగుపేట దేవాలయానికి యథాతథ స్థితిలో అప్పగించకపోవడము, ఈ విషయంలో ప్రభుత్వ చర్యలు శూన్యము. ఇది విశ్వ హిందూ పరిషత్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నది. మరొక వైపున ఇవాళ ప్రభుత్వము కాకినాడలో భావనారాయణ స్వామి దేవాలయం ఉంటే ఆ దేవాలయానికి సంబంధించిన 15.5 ఎకరాల భూమిని క్రికెట్ స్టేడియానికి ఇవ్వడం కోసం ఆర్డర్ ఇచ్చారు. ఏ చర్చికి భూములు లేవా? ఆంధ్రప్రదేశ్ లో మసీదులకు భూములు లేవా? ఒకవైపు మసీదుల వక్వాస్తులు కాపాడుతారని ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారు, మరొక వైపు చర్చలు యథాతథంగా కొండలు ఆక్రమించుకోవడానికి అవకాశం ఇస్తారు. దేవాలయ భూములు మాత్రం క్రికెట్ స్టేడియాలకి, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కి, గోల్ఫ్ కోర్టులకు ఇస్తారా? ఈ వివక్షతని ప్రభుత్వం విడనాడాలి. భావనారాయణ స్వామి గుడి విషయంలో కూడా స్టే తీసుకురావడం జరిగింది. ఆ భూమిని క్రికెట్ స్టేడియానికి వెళ్లకుండా ఆపడం జరిగింది. అదే సందర్భంలో సింహాచలంలో పంచగ్రామాల పేరుతో 100 ఎకరాల భూమిని అందరూ ఆక్రమించుకున్నారు. అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, చర్చలు కట్టేశారు, మసీదులు కట్టేశారు. అందులో ఆ దేవాలయ భూములు ఏవైతే ఉన్నాయో పంచగ్రామాల్లో ఉన్న భూములు వాటిని రెగ్యులరైజ్ చేస్తాము ఆక్రమించుకున్న వాళ్ళకి
అన్నటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించడం ప్రభుత్వం. అంటే ఆక్రమించుకున్న వాళ్ళకి లైసెన్స్ ఇవ్వదలుచుకున్నారా దేవాలయ భూములు ఆక్రమించుకుంటే? ఈ విషయాన్ని కూడా విశ్వ హిందూ పరిషత్ ప్రతిఘటిస్తున్నది. మరోవైపు దేవాలయ భూములన్నీ కూడా ప్రభుత్వ భూములే అన్నట్టు సింహాచలం భూముల్ని గూగుల్ డేటా సెంటర్ కి, క్యాబ్ జెమినీకి, మిగిలిన అనేక ఐటీ సంస్థలకి ఇవ్వాలనే ప్రయత్నము, దానికి సంబంధించిన ఉత్తర్వులు ఇవ్వడము, దానికి సంబంధించిన సర్వే నెంబర్లు ఇవ్వకుండా గ్రామాల పేరుతో ఆర్డర్లు ఇవ్వడము, ఇది హిందూ సమాజాన్ని వంచడమే అవుతుంది, దేవాలయ వ్యవస్థని నాశనం చేయడమే అవుతుంది. కాబట్టి ఒక్క సెంటు భూమి కూడా దేవాలయ భూమిని వితరణ చేసే అధికారం ప్రభుత్వానికి లేదు. కాబట్టి దీన్ని మేము ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం, హిందూ సమాజాన్ని సమాయత్తం చేస్తాం. అదే సందర్భంలో మరొక వైపు ఎన్టీఆర్ జిల్లాలో గంపలగూడెం మండలంలో ఉన్నటువంటి దేవాలయ భూమి, వందలాది ఎకరాల దేవాలయ భూమి, అనేక దశాబ్దాలుగా దేవాలయ భూములుగా ఉన్న భూముల్ని రాత్రికి రాత్రి దాన్ని ప్రైవేటు వ్యక్తుల పేరుతో ఇచ్చే ప్రయత్నం చేస్తే కోర్టు ద్వారా స్టే తీసుకొచ్చి నిలుపుదల చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వము శ్రద్ధ చేయకపోవడము, ముందస్తు చూపు లేకపోవడము, దేవాలయ భూమిని కాపాడాలనే ఆలోచన లేకపోవడం వల్ల మాత్రమే జరుగుతున్నాయి. ఒకవైపు గొల్లపూడి భూముల్ని ఇచ్చే ప్రయత్నం, కాకినాడ భూములు ఇచ్చే ప్రయత్నం, తిరువూరు భూముల్ని వదిలిపెట్టే ప్రయత్నం, సింహాచల భూముల్ని పంచిపెట్టే ప్రయత్నం. ఇది చాలదన్నట్టు గత ప్రభుత్వంలో ముంతాజ్ హోటల్ కోసం టీటీడీ భూములు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే ఈ ప్రభుత్వం దాన్ని వ్యతిరేకించింది. ఈ ప్రభుత్వంలో ఉన్న పార్టీలు వ్యతిరేకించి ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినా కూడా ఆ ఫైల్ నిర్ద్వందంగా తిరస్కరించకుండా ఇంకా దాన్ని కొనసాగించాలనే ప్రయత్నం, ముంతాజ్ హోటల్ భూములు ఇవ్వాలనే ప్రయత్నం విడనాడాలని కూడా విశ్వ హిందూ పరిషత్ హెచ్చరిస్తున్నది. ఇవన్నీ గమనిస్తే ఒక ముఖ్యమైన విషయం మాత్రం స్పష్టం చేస్తున్నాం. విశ్వ హిందూ పరిషత్ హిందూ దేవాలయాల భూములకి స్వయం ప్రతిపత్తి, హిందూ దేవాలయాలకి స్వయం ప్రతిపత్తి నిర్వహణ కోసం కావాలి అని జాతీయ ఉద్యమాన్ని ప్రారంభించింది. అందులో మొదటి కార్యక్రమంగా విజయవాడలో హైందవ శంకరావ సభను నిర్వహించింది. కాబట్టి యావత్ భారతదేశాన్ని సమాయత్తం చేసి ఆంధ్రప్రదేశ్ లో చట్టాన్ని సవరించడం కోసం నమూనా డ్రాఫ్ట్ ని ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వర్యుల వారికి, ఉప ముఖ్యమంత్రి వర్యుల వారికి, కూటమిలో ఉన్న మరొక నేత భాజపా అధ్యక్షుల వారికి కూడా ఇవ్వడం జరిగింది స్వయంగా విశ్వ హిందూ పరిషత్. దాని మీద చర్యలు తీసుకోకుండా ఇవాళ 1.5 ఎకరాల దేవాలయ భూముల్ని అప్పనంగా పంచిపెట్టే కార్యక్రమం చేయడం అంటే, ఒకవేళ భవిష్యత్తులో దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వవలసిన పరిస్థితి వస్తే ప్రభుత్వానికి తప్పనిసరిగా వస్తుంది. అది అయోధ్య ఏ విధంగా సాధించామో విశ్వ హిందూ పరిషత్ హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తిని అంశాన్ని ఆ విధంగానే సాధిస్తాం. ఆ పరిస్థితి వస్తే ఈలోగానే దేవాలయ భూములు ఊడ్చేసే ప్రయత్నం చేస్తోందా ప్రభుత్వం అనే ఆలోచన కూడా ఇవాళ విశ్వ హిందూ పరిషత్కి, యావత్ హిందూ సమాజానికి కలుగుతోంది. కాబట్టి వెంటనే మేము రేకెత్తించిన ఈ విషయాల మీద శ్రద్ధ చేయండి. ఏదైతే గొడుగుపేట దేవాలయ భూమి ఉందో దాన్ని వెనక్కి తీసుకోండి, దేవాలయానికి అప్పగించండి. బాలనారాయణ స్వామి గుడి మీద ఇచ్చిన జీవోని రద్దు చేసుకోండి. సింహాచలం భూములు, పంచగ్రామాల భూములు కానీ, ఇవాళ ఐటీ సెంటర్లకు ఇవ్వాలనుకున్న భూములు కానీ దేవాలయ భూమి ఒక సెంటు కూడా ఇవ్వడానికి వీల్లేదు. ముంతాజ్ హోటల్ ప్రతిపాదన విరమించుకోండి. తిరువూరులో భూములు అన్యాక్రాంతం చేయడాన్ని ఆపండి. అలాగే భద్రాచలం భూములు ఏవైతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయో వాటిని భద్రాచలం దేవాలయానికి అప్పగించండి. ఈ విషయంలో విశ్వ హిందూ పరిషత్ చాలా స్పష్టంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నది. కాదని ముందుకు వెళ్ళిన, దేవాలయ భూములు అన్యాక్రాంతం చేయాలని చూసిన, సంక్షేమం పేరుతో దేవాలయ భూములు అప్పనంగా అప్పజెప్పాలని చూసిన ఎట్టి పరిస్థితులను విశ్వ హిందూ పరిషత్ హిందూ సమాజం అంగీకరించవు. ఈ విషయంలో ప్రతి జిల్లాలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్త ఆందోళన ఉద్యమాన్ని ప్రారంభిస్తాము. దేవాలయ భూములు ప్రభుత్వ భూములు కావు, అవి ఒక హిందూ ధర్మానికి, మతానికి సంబంధించిన భూములు. వాటిని సంరక్షించే బాధ్యత ప్రస్తుతానికి దేవాలయాలకు ఉన్నది. దేవాలయ స్వయం ప్రతిపత్తి చట్టం వస్తే వాటిని రక్షించుకునే బాధ్యత హిందూ సమాజమే తీసుకుంటుంది. ఈ చట్టం వచ్చే లోపల దేవాలయ భూముల్ని అప్పనంగా అప్పజెప్పాలనే ప్రయత్నం ప్రభుత్వం చేయాలనుకుంటే హిందూ సమాజాన్ని సమాయత్తం చేస్తాము, ఏకత్రితం చేస్తాము. మరొక ధార్మిక స్వతంత్ర పోరాటం కోసం సమాజాన్ని ముందుకు నడిపిస్తాము విశ్వ హిందూ పరిషత్ తరఫున అని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్.